కథ పేరు రెండు కళ్ళవాడు. ఈ కథ ఏప్రిల్ 2021 ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. పిల్లల గదిలోంచి ఏదో తుఫాను వాతావరణం రాజుకుంటోందని అనిపిస్తుంటే అటు చెవి వేస్తూనే మోగుతున్న ఫోన్ అందుకుని చెప్పక్క అంటూ తోడుకోడల్ని పలకరించింది నందిని. నందిని శ్రావ్యమైన గొంతుతో మన శ్రావ్య చక్కగా సినిమా పాటలు పాడేస్తోందని దాన్ని తీసుకెళ్లి సంగీతం క్లాసులో చేర్చాం కదా, అక్కడ చేర్చేందుకు ఆ టైం స్లాట్ కోసం ఎంత ప్రయాసపడ్డాం మనం. అది ఇప్పుడు సంగీతం ఇష్టం లేదంటోంది. మరీ అడిగితే హోంవర్క్ చేసేందుకు టైం ఉండట్లేదంటుంది. అసలు కారణం ఇంకేదో ఉందని నాకు అనిపిస్తోంది. నువ్వంటే గురి ఉంది, కాస్త చెప్తావేమో అని ఆశ. గట్టిగా కోపడి నేనే చెప్దామంటే చేత కావట్లేదు. బొత్తిగా భయం నేర్పకుండా తప్పు చేశాననిపిస్తోంది. భయం నేర్పడం ఏంటక్క, వాళ్ళ భయాలు వాళ్ళకిటూ ఉంటాయి. చిన్నప్పటి రోజులు మర్చిపోయేవా నువ్వు? నేనైతే అదిగో బూచాడొస్తున్నాడంటే ఉనికిపోయేదాన్ని. సరే, రేపు శ్రావ్యను ఒకసారి పంపించి మాట్లాడతా అంటూ ఫోన్ పెట్టేసి పిల్లల గదిలో చూస్తే చెల్లి మీద విసుక్కుంటూ కనిపించాడు రాహుల్. చెల్లితో స్నేహంగా ఉండాలిరా అంటూ ఎప్పట్లాగే వాడికి చెప్పి, అన్న బొమ్మలేసుకుంటుంటే మాట్లాడించుకో అని కూతురికి చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. ఇంతలో డోర్ బెల్ వినిపించింది. రాహుల్, తలుపుతీ, ఎవరో వచ్చినట్టున్నారు అంటూ తల్లి పురమాయించేసరికి గబుక్కలు లేచి ముందుగల్లోకి వెళ్ళాడు. వాచ్మెన్ ఏదో సర్క్యులర్ అందించాడు. దాని తల్లికి అందించి తన గదిలోకి వస్తూనే ఒక్క కేక పెట్టాడు. సంజన రంగులన్నీ కలగాపులగం చేసి బ్రష్తో అన్నం వేసిన బొమ్మ మీద స్వేచ్ఛగా గీస్తోంది. ఆ అరుపుకి తనేదో తప్పు చేసినట్టు తోచి సంజన అలాగే నిలబడి చూస్తోంది. రాహుల్ మాత్రం గట్టిగా ఏడుపందుకున్నాడు. రాత్రి 9 దాటింది. పిల్లలు నిద్రపోతున్నారు. ఇల్లంతా రాత్రి నిశ్శబ్దానికి మరింత చిక్కదనాన్ని ఇస్తోంది. ఈరోజు పిల్లలు అలికిళ్ళేదే అంటూ వచ్చిన భర్త ప్రశ్నకి జవాబు చెప్పకుండా, కాస్త భయం చెప్దు నీ ముద్దుల కూతురికి. భోజనం వడ్డిస్తున్న నందిని మాటలు సందీప్కి అర్థం కాలేదు. ఏమిటన్నాడు. భయం చెప్పాలా? దానికి భయం అనేదే తెలియదని గర్వపడతావుగా. అర్ధరాత్రి మంచం దిగి ఒక్కతే బాత్రూమ్కి వెళ్ళడం 2వ ఏటా నేర్పేశావు. ఇప్పుడు ఏమైంది ఏంటి? భర్త మాటలకి ఆలోచనలో పడింది. నిజమే, 5-6 ఏళ్ళు వచ్చినా రాత్రిపూట లైట్ లేకపోతే పక్క గదిలో కూడా వెళ్ళరని తమ పిల్లల గురించి స్నేహితులు చెప్తుంటారు. రాహుల్ చిన్నప్పుడు అన్నిటికీ ఉలికి పడుతుండేవాడు. అందుకే తన పొరపాటున కూడా ఏ విషయానికి వాడిని భయపెట్టలేదు. నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలాగే ప్రతిదీ చెప్పేది. ఇప్పుడు బూచి అంటూ సంజయ్కి భయం నేర్పాలా? ఇందాక రాణిక్క మాటలకు ఒప్పుకోలేకపోయింది. కానీ భయం కూడా నేర్పాల్సిన విషయమేనేమో. రాహుల్ 5వ క్లాస్కి వచ్చాడు. చక్కగా బొమ్మలేస్తాడు. 4 ఏళ్ల చెల్లితో వాడికి ఎప్పుడూ పేచీ లేదు. ఇదిగో ఈ సెలవులు మొదలైనప్పటి నుంచే వాడి పనులన్నీ అది పాడు చేస్తోందంటాడు. గొడవ పడలేక ఇద్దరిని చెరువుగల్లో కూర్చోబెట్టినా తన వెను తిరిగేసరికి ఒక్కచోటే ఉంటారు. పొద్దున్న లేస్తూనే రాహుల్ తెల్ల కాగితాలు బ్రష్లు పట్టుకుని ఏవేవో బొమ్మలు గీయడం మొదలెడతాడు. కొత్తగా ఆన్లైన్లో డ్రాయింగ్ పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ కొత్త విద్య వాడిని బాగా ఆకర్షిస్తోంది. పొద్దునుంచి రాత్రి దాకా వాడికి గీతలు రంగులే లోకం. చెల్లిని పట్టించుకోడు. అన్న ఏ పని చేసినా సంజన తను అదే చేయాలంటుంది. అన్న తన ఆదర్శం అన్నట్టు ఒక్క క్షణం కూడా వదలకుండా వెనకే తిరుగుతూ ఏంటది అంటూ ప్రశ్నతో వాడిని విసిగిస్తుంది. ఆ సాయంత్రం రాహుల్ దాదాపుగా పూర్తి చేసిన డ్రాయింగ్కి రంగులు వేస్తున్నాడు. పక్కనే తన డ్రాయింగ్ పుస్తకంలో క్రేయాన్స్ రంగుల్ని నింపుతూ అన్నని గమనిస్తున్న సంజన కంటికి ఆ వాటర్ కలర్స్ బ్రష్లు బాగా నచ్చాయి. అక్కడికి తనకి మరి అడిగి చూసింది. తలెత్తకుండా తన పనిలో మునిగిపోయాడు. అన్నలాగా తను కూడా బ్రష్ పుచ్చుకుని రంగులు కలిపి మరీ బొమ్మ వేయాలని ఆశపడుతోంది. అంతలోనే రాహుల్ లేచి వెళ్ళడంతో జరగకూడదు జరిగిపోయింది. సాయంత్రం అంతా ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రి భోజనం చేయనని పట్టుబట్టాడు. ఆ బొమ్మ పొద్దునుంచి గీసి మాస్టర్ ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేయబోతే సంజు ఇంత పని చేసింది. ఇలాంటివి పిల్లలున్న ఇంట్లో సహజమైనందు. అయితే ఎప్పుడు లేని రాహుల్ బాగా పేచీ పెట్టి నిద్రపోయాడు. తనకి చెల్లి వద్దని అమ్మమ్మ ఇంటికి పంపేయమని చెప్పాడు. ఏదైనా వద్దని చెప్తే అది వినదు. రాహుల్ ఇలా ఉండేవాడు కాదు. అందుకని పిల్లలకి భయాలు నేర్పుకుంటావా? మరెలా? చేయకూడదని చెప్పినప్పుడు వినకపోతే ఎలా? రేపు పొద్దున్న పెద్దయ్యాక వద్దన్నవన్నీ చేసి సమస్యలు తెచ్చుకుంటే? నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు నందు. పెద్దయ్యాక చేయదగ్గది చేయకూడదు అదే తెలుసుకుంటుంది.
చేయి కట్టుకుంటూ అన్నాడు అతను. నీకు నా చిన్నప్పుడు భయాలు చెప్పలేదు. నాన్న అన్నిటికీ గట్టిగా అరిచి కోప్పడేవారు. ఆయన అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం ఇవ్వకపోతే చీకటి గదిలో పెట్టేవారు. కాస్త పెద్దయ్యే వరకు అన్నిటికీ భయపడేవాడిని. భయం అంటే నాకు భయం నందు. పనిగట్టుకుని పసిదానికి నేర్పమంటావా? అతని మాటలకి ఏం చెప్తుంది? భోజనం ముగించి కొడుకు పక్కన పడుకుంది. వాడి మనసు ఎంత గాయపడిందో. రాత్రంతా పిల్లలిద్దరూ పక్క మీద మసులుతూనే ఉన్నారు. ఆమె నిద్రపోలేకపోయింది. చిన్న సమస్యనేమో అనుకుందామన్నా అసలు సమస్య కాదంటాడు సందీప్. క్రిందటి సెలవుల్లో అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నానమ్మతో పిల్లల కబుర్లు చెప్తూ సంచు ఒక్క మాట విందు నానమ్మ అంటూ ఫిర్యాదు చేస్తే పిల్లలకి ప్రేమ పెట్టాలి, కానీ కాస్త భయం కూడా చెప్పుకోవాలి నందు అంటూ ఆవిడ చిన్ననాటి విషయాలు, తామందరికీ తమ తండ్రి పట్ల ఉన్న భయభక్తులు చెప్పుకొచ్చింది. అక్కడ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ముగ్గురిని పుదిప్పలు పెట్టింది సంజన. తెల్లవారు లేస్తూనే నిద్రకళ్ళతో తాతమ్మ పూజ కోసం పెంచుకున్న పూల మొక్కలన్నింటినీ ఓ సర్వే చేసి వస్తుంది. ఆ క్రితం రోజు కోసేసి తెంపేసిన మొగ్గలు పూలు కాకుండా తన నుంచి తప్పించుకుని ఎక్కడన్నా దాక్కున్నాయేమో అన్నట్టు ఎక్కడో మిగిలిన ఒకటో అరో పూలని కోసి తెచ్చేసేది గుప్పెళ్తావు. పోనీ అవి పూజకు పనికొచ్చేలా సవ్యంగా కోస్తున్నా అంటే అలా చేత కాదు. పైగా అన్నను కూడా చేపించుకుని మరీ తనతో లాక్కెళ్తుంది. సంజు, పూలు కోయకూడదు, తాతమ్మ పూజ చేసుకుంటుంది అంటూ వాడు చెప్తున్నా తాతయ్య బజార్కి వెళ్ళి తెస్తారులే అంటుంది. మనవరాలు చిలిపి అల్లరి ఇష్టంగా భరించే అమ్మమ్మ తాతయ్యలు మాత్రం పోనీలే కోస్తే కోసింది, ఇంత ఖాళీ స్థలం ఇన్ని పూల మొక్కలు చూస్తే దానికి సరదాగా ఉన్నట్టుంది, బజార్ నుంచి నేను కొంతేస్తాగా నానమ్మ పూజకి అంటూ నాన్న భరోసా ఇచ్చేశారు. ఆ రోజు ఇంటికి స్నేహితులు ఎవరో రావడంతో అందరూ ముందు గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా ప్రయాణం 2 రోజుల్లోకి వచ్చింది. ఇల్లంతా పోసిపోతుంది అంటోంది వచ్చిన ఆవిడ. పోసిపోవడం కాదు, అమ్మ వాళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకుందుకు వీలవుతుంది. ఈ 10 రోజులు ఇల్లంతా నానా గందరగోళం చేశారు. మాట పూర్తి కాకుండానే లోపల గదిలోంచి పెద్ద శబ్దం రావడం, వెంటనే సంజు అరుపు. ఒక్క ఉదుటన లోపలికి పరిగెత్తింది నందిని. తండ్రి గదిలో బల్ల మీద ఉన్న పెద్ద రేడియో కింద పడిపోయింది. ఆ బల్ల మీద నిలబడి సంజయని చూస్తోంది. ఏమైంది సంజు అంటూ దగ్గరికి తీసుకుంటే అది పడిపోయింది, పాట రాలేదు అంది బెంగగా కింద పడిపోయిన రేడియో కేసు చూపిస్తూ. అప్పుడు కానీ నందిని చెల్లాచెదురుగా ముక్కలై పడి ఉన్న రేడియోని చూడలేదు. ఒక్కసారి గుండె బద్దలైపోయినట్టు అనిపించింది. ఆమె తండ్రి ప్రాణంలో చూసుకునే రేడియో 4-5 దశాబ్దాల నుంచో ఇంట్లో ఉంది. ఆ రేడియోతో ఇన్ని మధురమైన జ్ఞాపకాలు. నానమ్మ, అమ్మ, నాన్న దాని చుట్టూ కూర్చుని రకరకాల కార్యక్రమాలు వినటం, పొద్దున్న 9ంటికి తాము స్కూల్కి వెళ్ళే సమయంలో నానమ్మ వినే కర్ణాటక సంగీతం, టీవీకి లేని పాత రోజుల్లో అర్ధరాత్రి లేచి క్రికెట్ కామెంటరీ వినేవాడినని తండ్రి చెప్పటం, ఎప్పుడో ఆయన చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ క్రికెట్ వ్యవహారం ముదురుతోందని రేడియో బయట పారేసానని తాతయ్య హెచ్చరిస్తే దాంతోపాటు తను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతానని తన తండ్రి రోషంగా బెదిరించడం, దాంతో ఆయనకున్న అనుబంధం ఆమెకి పూర్తిగా తెలుసు. సంజు నసుగుతూనే ఉంది, పాట రాలేదు అంటూ. ఎలా పడేసావు సంజు అంత పెద్ద రేడియో అంది నందిని నిస్సహాయంగా. రాత్రి భోజనాలు అయ్యాక తండ్రి దగ్గర కూర్చుని, నాన్న అలాంటి రేడియో ఇప్పుడు దొరకను కూడా దొరకదు, ఆడుకుందుకు ఇంత ఇల్లుంటే బల్ల ఎక్కి మరీ అంత పెద్ద వస్తువుని కింద పడేసింది, సారీ నాన్న. నిద్రకి జోగుతున్న కూతుర్ని ఒళ్ళో నిద్రపుచ్చుతూ బాధగా అంది. పర్వాలేదురా నందు, అది పాట వినాలని ప్రయత్నం చేసినట్టుంది. వాల్యూమ్ బటన్ తిప్పకుండా ఏవేవో తిప్పుతూ ప్రయత్నించింది. బల్ల పైకెక్కితే సరిగా అందుతుందనుకుంది. ఆ కాస్త చోట్లో రేడియో జరిగిపోయి పడిపోయి ఉంటుంది. దాన్ని ఏమీ అనకు. అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చింది, మంచి జ్ఞాపకాలని తనతో దాచుకొని. అయినా ఇన్నేళ్ళు పనిచేస్తున్నది, ఇప్పటికే చాలా కాలం పనిచేసింది. మీరు తెల్లవారు లేస్తూనే పలకరించే మంచి నేస్తం కదా నాన్న. కూతురు గొంతులో ఇబ్బంది గమనించి ఆయన నవ్వేశారు. నందు, పెద్దవాడిని అయ్యాను, అన్నింటి మీద మమకారాలు తగ్గించుకోవాలని సంజు తాతయ్యకి చెప్తున్నట్టుంది కదూ. నందినికి ఆలోచనతో తెల్లవారిపోయింది. మర్నాడు పొద్దున్నే చెల్లికి ఎప్పట్లాగే గుడ్ మార్నింగ్ చెప్పలేదు రాహుల్. సంజన అన్న వెనక్కి తిరుగుతోంది. ఏదో ఒకటి పలకరించి అన్నతో స్నేహం కట్టాలని తన ప్రయత్నం. ఆఖరికి తల్లి బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలవగానే, అన్నా అమ్మ పిలుస్తోంది అది వాడి వైపు చూస్తూ. వాడు తల ఎగరేసి ఏమీ పట్టనట్టు తన చేతిలోని బొమ్మల పుస్తకం మరింత పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. గమనిస్తున్న నందిని కూతురిని దగ్గరికి పిలిచి, అన్నకి సారీ చెప్పు అంటూ సలహా చెప్పింది.
చెల్లి బుద్ధిగా చెప్పడం, అన్న రావడం జరిగిపోయాయి. వెలుగుతున్న ముఖంతో సంజన అన్నగారి పట్ల ఆ పూట వినయంగా ఉంది. మళ్ళీ ఇద్దరూ మామూలు అయిపోయారు. ఆ రోజు సంజు కాస్త జలుబు దగ్గుతో సతమతం అవుతోంది. సాయంత్రానికి ముక్కు మొహం ఎర్రబడి అలసటగా వాలిపోతూ అన్న వేసుకుంటున్న డ్రాయింగ్ చూస్తూ అక్కడే ఉన్న దివాన్ మీద తనంత తానే నిద్రలోకి జారుకుంది. నందిని వీధి చివర ఉన్న కూరగాయల దుకాణానికి వెళ్తూ నిద్రపోతున్న సంజనకి చిన్నగా దుప్పటి కప్పి లేస్తే చూసుకోమని రాహుల్కి మరీ మరీ చెప్పింది. శ్రావ్యకు వస్తే కూర్చోమను అని కూడా చెప్పింది. దుకాణంలో కుర్రాడు ఎటో వెళ్ళడంతో అలా నిలబడిపోయింది 10 నిమిషాలు. సంజన చటుక్కున కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి కూర్చుంటూ, అన్నా ఏంటిది అంది బొమ్మలో ఎర్రగా కనిపిస్తున్న రంగు చూస్తూ. మాట్లాడుకు అన్నాడు తల తిప్పకుండానే. అన్న విసుకుని పట్టించుకోకుండా భారమైన గొంతుతో మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంది. జవాబు రాకపోయేసరికి గట్టిగా ఏడవడం మొదలెట్టింది. ఏడవకు, అమ్మ వచ్చేస్తుంది అన్నాడు. ఏడుపు ఇంకాస్త ఎక్కువైంది. బొమ్మ వేయడం ఆఖరి తీసుకొచ్చింది. వాడికి బోల్డ్ కోపం వచ్చేస్తాను చెల్లెల మీద. ఏడవద్దన్నానా? నువ్వు ఏడిస్తే ఇదిగో ఈ బొమ్మలో ఉన్న 2 కళ్ళ వాడు వచ్చేస్తాడు, జాగ్రత్త అన్నాడు భయం పుట్టేలా ముఖ కవళికలు పెట్టి బెదిరింపుగా. ఒక్క క్షణం ఏడుపాపి బొమ్మ వైపు దీక్షగా చూసి 2 కళ్ళవాడు అంటూ ఏడుస్తూ ముఖం మీదకి దుప్పట్లు లాక్కొని వెక్కిళ్ళు పడుతుంటే నందిని రానే వచ్చింది. ఏమైంది సంజు, వెనక వచ్చేసింది అప్పుడే అంటూ దుప్పటి తీసి చూసింది. ఒళ్ళు వెచ్చబడింది. నేను వచ్చేసానుగా, ఏడవకు, వేడిగా పాలు తాగి పడుకుందో గాని అంటూ లోపలికి తీసుకెళ్ళి జ్వరం మాత్రేసి నిద్రపుచ్చింది. ఇంతలో శ్రావ్య వచ్చింది. ముఖం చిన్నబోయి ఉండడం చూస్తూ తోటికోడలు చెప్పిన విషయం ఎలా కదపాలా అనుకుంటుంటే తనే మొదలుపెట్టింది. పిన్ని, నేను సంగీతం క్లాస్కి వెళ్ళినంటే అమ్మ కోప్పడుతోంది. నువ్వు చేర్పించావుగా, నీతో చెప్పి రమ్మంది. మరి నీకు సంగీతం ఇష్టమని కదా చేరావు, ఇప్పుడు ఎందుకు వద్దు అనునయంగా అడిగింది నందిని. హోంవర్క్ అవ్వట్లేదు అంటూ నసిగింది. ప్రతి విషయాన్ని ఖచ్చితంగా చెప్పే 13 ఏళ్ల శ్రావ్య అలా ఎందుకు మాట్లాడుతున్నావు నందిని అర్థం చేసుకుంది. ఏదైనా సమస్య ఉందా? శ్రావ్య, సంగీతం టీచర్ కానీ కోప్పడ్డారా ఏంటి? అమ్మలా కోప్పడకుండా పదే అడుగుతున్న పిన్ని మాటలకి కళ్ళనీళ్ళు తిరిగాయి. అవి పిన్ని కళ్ళలో పడ్డాయి. శ్రావ్యని చటుక్కుని దగ్గరికి పొదువుకుంది. ఎవరైనా ఏమన్నా అన్నారా? మరేమో రోజు ఒక అబ్బాయి నా సైకిల్ వెనకే వస్తున్నాడు. నా క్లాస్ అయ్యేదాకా అక్కడే ఉండి మళ్ళీ ఇంటి వరకు ఫాలో అవుతున్నాడు. కింద వారం ఇంకో అబ్బాయిని కూడా తీసుకొచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. నాకు భయం వేస్తోంది. నేను సంగీతం క్లాస్కి వెళ్ళను పిన్ని, అమ్మతో చెప్పు ప్లీజ్. అదేనా నేను సమస్య? అది లేకపోతే ఓకేనా అంటే ఓకే అనేసింది శ్రావ్య. సమస్యకి భయపడి పారిపోకూడదని చెప్పాలనుకుంది. అంతకంటే దాన్ని ఆచరణలో చూపిస్తే రేపటి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుందని తోచింది. సరే, ఒక పని చేద్దాం, రేపు మనిద్దరం క్లాస్కి వెళ్దాం, సరేనా అంటూ శ్రావ్యని పంపేసింది. రాత్రి నిద్రలో కూర్చుని 2 కళ్ళవాడు అంటూ కూతురు ఏడుస్తుంటే నందినికి ఏమీ అర్థం కాలేదు. ఆ మాటలు పదే అంటుంటే 2 కళ్ళవాడేంటి, టీవీలో అలాంటి కార్టూన్ ఏదైనా చూసిందా, భయపడిందా? పొద్దున రాహుల్ అడిగింది. 2 కళ్ళవాడనే కార్టూను నువ్వు చూసావా? భయం వేసేలా ఉంటుందా ఏంటి? చెల్లి రాత్రంతా ఏడ్చింది. వాడికి ఒక క్షణం అర్థం కాలేదు. అంతలో క్రితం సాయంత్రం తన అన్నమాట జ్ఞాపకం వచ్చి నవ్వేశాడు. అమ్మా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు సంజు అదేమిటి ఇదేమిటి అంటూ ఒకటే గొడవ. ఇట్రా నీకు చూపిస్తా అంటూ తల్లి చేతిని పట్టుకుని తీసుకెళ్ళాడు. నిన్నటి బొమ్మని, అందులో కళ్ళకి పూసిన ఎరుపు రంగుని చూపించాడు. ఇదిగో ఇదేమిటంటూ 3 సార్లు అడిగింది. అలా గొడవ చేస్తే ఆ 2 కళ్ళవాడు వస్తాడని చెప్పాను చెల్లికి అన్నాడు. దీక్షగా ఆ బొమ్మను చూసింది నందిని. నిజంగా ఆ బొమ్మలో కళ్ళు కొట్టొచ్చే ఎరుపు రంగులో భయపెట్టేలాగా ఉన్నాయి. అదేదో క్యారెక్టర్ అని రాహుల్ చెప్తున్నాడు, కానీ వినిపించుకోలేదు ఆమె. భయం అంటే ఎరగని సంజు భయపడింది. ఈ జ్వరం ఎటు దారి తీస్తుందో. తను కూడా దాని అల్లరి భరించలేక భయం చెప్పాలని రాత్రి సందీప్తో వాదించింది. ఎంత పొరపాటు! అది కొత్త సమస్యల్ని తెస్తే చెల్లికి నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ఇలాంటి చెప్తే ఎలారా అంది. అమ్మా, అందరికీ 2 కళ్ళు ఉంటాయని చెల్లికి తెలుసు కదా, భయం ఎందుకు? తను చేసిన తప్పేంటో అర్థం కాక అడిగాడు వాడు. నిజమే, కానీ సంజు కాస్త జలుబు జ్వరంతో ఉంది. పైగా నిద్రలోంచి లేచి అడిగింది. నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ దానికి నిద్రమత్తులో ఏం తెలుస్తుంది? సారీ అమ్మా, అయినా
చెల్లికి భయం వేయదులే, చాలా బ్రేవ్ కదా. తల్లికి ధైర్యం చెప్పాడు. సంజు లేచిందేమో అనుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిన తల్లి కొడుకులు రేగిన జుట్టుతో ఒక్కరోజుకి నీరసపడిన ముఖంతో సంజన దీక్షగా ఏదో బొమ్మ గీస్తుండడం కనిపించింది. పని పూర్తయ్యాక తల తిప్పి చూసింది. అన్నా, ఇదిగో 2 కళ్ళవాడు అంటూ తను వేసిన బొమ్మ చూపించింది. ఆ కాగితం నిండా బోలెడు మంది 2 కళ్ళవాళ్ళు. ఆ కళ్ళన్నీ ఎరుపుతో భయం గొలిపేలా కాకుండా బుల్లి నక్షత్రాలా ఉన్నాయి. రాహుల్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు చెల్లి వేసిన అందమైన కళ్ళ వైపు. అమ్మా, అన్నకి 2 కళ్ళవాడంటే భయం అని తల్లికి చెప్తూ రాహుల్ కేసి తిరిగి తన కళ్ళని చూపిస్తూ, చూడు, నీకు, నాకు, అమ్మకి అందరికీ 2 కళ్ళు, వాడికి 2 కళ్ళు, ఏం చేయడు. నీ బొమ్మలో వాడు బ్యాడ్ బాయ్ అయితే వాడిని బొమ్మలోంచి తీసేయి అంది. నేను చెప్పలేదు చెల్లి భయపడదని అన్నట్టు అమ్మకేసి చూశాడు రాహుల్. సమస్యకి ఎదురెళ్ళటమే పరిష్కారం అన్నట్టు కూతురు అంత సులువుగా చిక్కుముడిని విప్పటం నందినికి ఆశ్చర్యం వేసింది. శ్రావ్యకి తను నేర్పాలనుకున్న పాఠం సంజయ్ స్వయంగా నేర్చేసుకుందన్న ఆలోచన నందిని ముఖం మీద నవ్వును పులిమింది. స్కూల్కి బయలుదేరుతూ సైకిల్ని గుమ్మం ముందు ఆపి, పిన్ని, సాయంత్రం నాతో వస్తా అన్నావుగా, అమ్మ గుర్తు చేయమంది అంటూ వెళ్ళిపోతున్న శ్రావ్యం చూస్తూ 2 కళ్ళ వాడిని కొత్త కోణంలో చూపించిన కూతుర్ని మనసులో అభినందించింది నందిని.